యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని తాజ్పూర్లో ఆర్ఎస్కే ఫౌండేషన్ చైర్మన్ రాకల శ్రీనివాస్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ స్మార్ట్ టీవీలను అందజేశారు. ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి శోభారాణి, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని, ప్రైవేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపి డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం మా తాజ్పూర్కు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలు ముద్దు, ప్రైవేటు పాఠశాలలు వద్దు, గవర్నమెంట్ పాఠశాలలు ముద్దు అనేది ఈ యొక్క భాగంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క తాజ్పూర్ గ్రామంలో కాకుండా ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళు ఎక్కడున్నా, మండల్లో ఎక్కడున్నా నా తోచిన విధంగా నేను సాయం చేస్తూ ఉంటాను. అందుకు మా గ్రామము ఈ విధంగా ఈరోజు తాజ్పూర్ గ్రామంలో ఏదైతే మా తాజ్పూర్ గ్రామం అంటే ఏదైతే గత 5 సంవత్సరాల 6 సంవత్సరాల క్రితము కింది లైన్కి వెళ్ళి 34 గ్రామ పంచాయతీలలో 2వ పేరో 3వ పేరో 32 31 ఉండేది. అలాంటిది మేము చేసిన కార్యక్రమాలే కానీ, మేము చేసినటువంటి సేవలే కానీ, మేము చేసినటువంటి అభివృద్ధి పనులే కానీ ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా, యాదాద్రి జిల్లానే కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తాజ్పూర్ పేరు అంటేనే నెంబర్ 1 లిస్టులో ఉంటుందని ఈ యొక్క సభ ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. అవసరాల కోసం షూస్ బెల్టుల కోసం ఇస్తున్నారు. నిజంగా ఇట్లాంటివి అన్నిటినీ మేము వెల్కమ్ చెప్తున్నామండి. ఈ తాతలకు అందరికీ వెల్కమ్ చెప్తున్నాం. మన ప్రభుత్వ పాఠశాలని మనమే బతికించుకోవాలా. దేనికోసం గ్రామస్తుల సహాయ సహకారాలు అవసరము. మా టీచర్లు కూడా చాలా శ్రద్ధగా పనిచేస్తున్నారండి. అనుభవజ్ఞులు ఉన్నారు, ప్లస్ క్వాలిఫైడ్ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మీరు కూడా చూసుంటారు. రిజల్ట్ 10th క్లాస్ చాలా చక్కగా వచ్చింది. కాబట్టి మీరు కూడా మీ సహాయ సహకారాలు కూడా మాకు అవసరం. జిల్లాకి పిల్లల భవిష్యత్తు కోసమని ప్రభుత్వ పాఠశాల ఎన్నుకుంది. అంటే ఇక్కడ ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారండి. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఓన్లీ ప్రెషరైజ్గా బట్టి పట్టే విధానం ఉంటుంది. దానివల్ల ఫ్యూచర్ ఉండదు, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బాగానే మార్కులు వస్తాయి కానీ ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆడుతూ పాడుతూ నేర్చుకున్న వారే గట్టిగా ఉంటారండి. కాబట్టి నేను మరీ చెప్తున్నాను, అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకండి. ప్రభుత్వ పాఠశాలని చదివించండి. మీ పిల్లల భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు బాగుండాలంటే ఇక్కడ చేర్పించండి. థ్యాంక్ యూ అండి.